ఇది సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే వార్త. ఇప్పటికే సామాన్యుడికి అందుబాటులో లేని కూరగాయలు, నిత్యావసర ధరలు రానున్న రోజుల్లో మరో 25% పెరిగే అవకాశం ఉంది. ఇందుకు వాతావరణ ప్రభావమే కారణమంటున్నారు విశ్లేషకులు. దేశవ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కొన్ని లక్షల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. ఈ ప్రభావంతో పప్పు దినుసులు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో వాటి ధరలు 20 నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్లో పంటలు, వాటిపై వాతావరణ ప్రభావం, పంటల దిగుబడిపై అధ్యయనం చేసిన అసోచామ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. కోతకు రావాల్సిన పంట 25 నుంచి 30% వరకు నాశనమైందని అసోచామ్ స్కైమెట్ వెదర్ల అధ్యయనంలో వెల్లడించింది. ముఖ్యంగా మామిడి, అరటి, ద్రాక్ష తదితర ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. వీటికి తోడు గోధుమలు, నూనె గింజలు, పప్పు దినుసుల వంటి ప్రధాన పంటలపై కూడా ప్రభావం పడిందని తెలిపింది. టమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీర వంటి పంటలపై కూడా ప్రభావం చూపింది. మొత్తం 14 రాష్ట్రాల్లో 106,73,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.